నాగేంద్రాస్ హనీమూన్స్ అనే వెబ్ సిరీస్ డిజ్నీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వెబ్ సిరీస్ అయితే 6 ఎపిసోడ్‌లతో 3 గంటల వరకు లెంత్ ఉంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే మెయిన్ లీడ్‌గా ఉన్న అతను దుబాయ్ వెళ్ళాలనుకుంటాడు. దానికోసం డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం వరుసగా పెళ్లిలు చేసుకుంటూ వెళ్తాడు. ఆ ప్రాసెస్ ముందుకు ఎలా వెళ్ళింది, తర్వాత ఏమైంది అనేది వెబ్ సిరీస్. ఈ సిరీస్ స్టార్టింగ్లో అయితే స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా నేనైతే ఈ సిరీస్కి సంబంధించిన పోస్టర్లో ట్రైలర్ చూసినప్పుడు 5 పెళ్లి చేసుకుని వాళ్ళతో హనీమూన్కి వెళ్ళి అక్కడ పడే ఇబ్బందుల్ని ఫన్నీగా చూపిస్తారేమో అనుకున్నాను. కానీ సిరీస్లో అయితే ఒక్కో ఎపిసోడ్లోనూ ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు. ఆ విషయం తెలియడానికి కొంచెం టైం పట్టింది. అది తెలిసాక అదే జరుగుతుందని ఫిక్స్ అయ్యి ఈ సిరీస్ని చూస్తే ఈ సిరీస్ బాగానే ఉందనిపించింది. ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ గా కనిపించిన అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అమాయకంగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. అలాగే పెళ్లిళ్ళు చేసుకునే ప్రాసెస్ లో వచ్చే సీన్స్ ని ఫన్నీగా బాగానే చూపించారు. ఇంక ఫన్ అంటే పగలబడి నవ్వేలాగా పంచులతో నవ్వించే ఫన్ అయితే కాదు. సిరీస్ లో ఉన్న క్యారెక్టర్లతోని ఆ సిచ్యువేషన్స్ తోనైతే నవ్వించారు. అదైతే బాగుంది. ఇంక హీరో క్యారెక్టర్ మీద ఎక్కువ నెగిటివిటీ రాకుండా బాగానే మేనేజ్ చేశారనిపించింది. ఇంక క్లైమాక్స్ లో రివీల్ అయ్యే విషయం అయితే సాటిస్ఫైయింగ్ అనిపించింది. అలాగే సిరీస్ కి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇంకా ఆ పాయింట్ దగ్గర నుంచి సీజన్ 2 వస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది అనిపించింది. ఇక వెబ్ సిరీస్లో కనిపించిన లొకేషన్స్ అన్ని విజువల్గా చూడడానికి బాగున్నాయి. సిరీస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా 90s స్టైల్లో డిఫరెంట్గా బాగా అనిపించింది. కాకపోతే వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే అయితే స్లోగానే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంక సిరీస్లో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఫైనల్గా ఈ సిరీస్ అయితే స్లోగా ఉంటుంది. కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కొన్ని సిచ్యువేషన్లో వచ్చే ఫన్ అయితే బాగుంటుంది. ఇంక ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని సిరీస్ని చూస్తే ఈ సిరీస్ బాగుంటుంది. ఇంక ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.